ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకి అంశం ఏదైతే ఉందో అది ముదిరి పాకాన పడుతూ ఉంది. సో ఎటు చూసినా కానీ అది వైసీపీకి నెగిటివ్గా మారుతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో దానికోసం జగన్మోహన్ రెడ్డి పశుపతి చంద్రబాబు అనేటువంటి మాట మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా మాట్లాడడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డిది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా మాటలు నడుస్తూనే ఉన్నాయి. అది ముదిరి పాకన పడుతూనే ఉంది. సో ఇలా ఈ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పశుపతి చంద్రబాబు అనేటువంటి మాట అనడం జరిగింది. అరుంధతి సినిమాలో ఎలా అయితే పశుపతి లేచి వచ్చాడో అలాగే చంద్రబాబు ఇప్పుడు వచ్చారు అనేటువంటి వ్యాఖ్యలు వెనక ఏంటి అంతరార్థం అంటారు? ఇప్పుడు ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక యాంగిల్లో పశుపతి అన్నాడు ఆయన. దాన్ని మరొక యాంగిల్లో చంద్రబాబు నాయుడు దాన్ని వ్యక్తం చేశారు. అంటే ఎవరికి ఏ యాంగిల్ కనిపిస్తే ఆ యాంగిల్ తీసుకున్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి థింకింగ్ ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు థింకింగ్ ఎలా ఉంటుంది అనేది. చంద్రబాబు నాయుడు ఏమో పశుపతిని అనే పేరుని శివుడి అంశగా చూశారు, శివుడి రూపంలో చూశారు. పశుపతి అంటే శివుడే కదా. మామూలుగా హిందూ ధర్మాలు, హిందూకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ వినేటువంటి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇమీడియట్గా పశుపతి అంటే శివుడు అని. శివుడు అని అంటే ఎన్ని బాధలు ఉన్నా కానీ ఒక గరళాన్ని గొంతులో పెట్టుకొని లోక కళ్యాణం కోసం ఆయన ఉంటారు, ఎలా అయితే గరళంలో పెట్టుకుంటున్నాడో అలా ఉంటారని శివుడిని అందరూ వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా హిందూ ధర్మం కానీ, మన సనాతన ధర్మం కానీ, లేదంటే హిందూ పురాణాలు కానీ, తర్వాత వేదాలు కానీ ఇవన్నీ చెప్పేటువంటి మాట. ఆ కోణంలో పశుపతి అనేది చంద్రబాబు నాయుడికి కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం కనిపించింది? పశుపతి అంటే అరుంధతి సినిమాలో పశుపతి కనిపించింది. అరుంధతి సినిమాలో ఏంటి? పశుపతి చనిపోయిన తర్వాత సమాధిలో నుంచి లేచి వస్తాడు. పశుపతి లేచి వచ్చి ఏదో అరుంధతిని ఏదో చేయబోతారు. ఆ పాత్ర గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంటే ఎవరికి ఏ ఆలోచన ఉంటే ఆ ఆలోచన కనిపిస్తూ ఉంటుంది. సహజమే కదా. మన మనోభావం లేదంటే మన ఆలోచనలు, మన భావం ఎలా ఉంటుందో అదే కనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా మనం ప్రవచనకర్తలు చెప్పేది కూడా మన భావం ఎలా ఉందో అలానే కనిపిస్తుంది అని. అంటే సపోజ్ ఏదన్నా ఒకదాన్ని చూసామనుకోండి, అది నెగిటివ్ కోణంలో చూసామని అంటే అది మన భావం నెగిటివ్ కోణంలో ఉందని. అది మనకు పాజిటివ్గా కనిపిస్తే అది పాజిటివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తి కనిపించాడు అనుకో, అతను ఆ వ్యక్తిలో మంచిని చూస్తే మంచి మనిషిలా కనిపిస్తాడు. లేదా ఆ వ్యక్తిలో చెడ్డ లక్షణాలను నువ్వు చూస్తే చెడ్డ లక్షణాలు కనిపిస్తాయి. సహజంగా ఏంటి, ఎవరైనా మంచి వాళ్ళు అని అంటే మంచి లక్షణాలు చూస్తారు. ప్రతి వాళ్ళలో మంచి లక్షణాలు ఉంటాయి. వాటిని చూసి ఏదైనా నేర్చుకోవాలి, లేదంటే అప్రిషియేట్ చేయాలి. అంతే తప్ప ప్రతి దాంట్లో నెగిటివ్ చూసి, ప్రతి దాంట్లో రాక్షసత్వాన్ని చూసి, ప్రతి దాంట్లో క్రూరత్వాన్ని చూసి అది ఎలివేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ మనస్తత్వం అది. ఇది కూడా అలానే కనిపించింది. సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్కి చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. గతంలో కూడా పురాణాలు, వేదాలని, మహాభారతాన్ని ఇవన్నీ ఉటంకించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి కూడా బూమరంగ్ అవుతున్నాడు ఆయన. అందుకే ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లో ఏది పడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఇప్పుడు బేసికల్గా ఆయన మీద ఒక ముద్ర ఉంది, క్రిస్టియన్ అని. సహజంగా క్రిస్టియన్ అనగానే ఆయన ఏదో బైబిల్ చదువుకుంటారు, బైబిల్లో ఉండేటువంటి ఏదో సూక్తులు ఏదో వింటూ ఉంటారు, ఆ పాస్టర్లు చెప్పేది ఏదో మంచి మాటలు ఏదో 4 వింటూ ఉంటారు అనేది సహజంగా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు భగవద్గీత అలాగే మిగతా వాటిని చదవడు. ఆయన మేనిఫెస్టో విషయం గురించి కూడా చెప్తూ అబ్జర్వ్ చేస్తే, చాలా క్లోజ్ అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రసంగాన్ని కనుక, ఈ మేనిఫెస్టో అనేది బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటాడు. అంటే లాస్ట్లో భగవద్గీత చెప్తాడు, ఫస్ట్ భగవద్గీత చెప్పడు. కావాలంటే స్పీచ్లో ఎవరైనా వినొచ్చు. ఈ వీడియో వినేటువంటి వాళ్ళు కానీ చూసేటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క స్పీచ్ని మీరు వినొచ్చు. ప్రతి స్పీచ్లో కూడా, ప్రతి మీటింగ్లో కూడా ఈ అంశాన్ని చెప్తూ ఉంటారు. మేనిఫెస్టోలో ఉండేటువంటి అంశాలు నవరత్నాలు ఉంటాయి. ఈ నవరత్నాలని నేను ఖచ్చితంగా దీన్ని బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా నేను భావిస్తుంటానని చెప్తుంటారు. ఫస్ట్ భగవద్గీత గురించి చెప్పరు. కావాలని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఆయన స్పీచ్లు ఉంటాయి.
యూట్యూబ్లో ఉంటాయి, లేదా వాళ్ళ బ్లూ మీడియాలో ఉంటాయి కంప్లీట్గా. మొత్తం చూడొచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు కూడా భగవద్గీతను అనేదాన్ని ముందు చెప్పరు. సో అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. అల్లా ఈశ్వర్ ఏకహై అంటారు కదా. సో అన్నీ ఒకటే. కానీ ఆయన మాత్రం ఫస్ట్ బైబిల్, తర్వాత ఖురాను, తర్వాత భగవద్గీత చెప్తుంటారు. ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక అంశం. రెండు ఏంటంటే ఈ పింఛన్ల విషయంకి వచ్చేటప్పటికి ఆయన ఈ పోలికను తీసుకొచ్చాడు. పశుపతి అనేటువంటి పోలికను తీసుకొచ్చి ఆయన చంద్రబాబు నాయుడే ఆపిచ్చాడు పింఛన్లు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి కావాలని ఆయనే ఆపిచ్చాడని చెప్పి ఒక ప్రాపగండా తీసుకొచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవంగా జరిగింది ఏంటి పెన్షన్ల విషయంలో అంటేనే 1వ తారీఖున సహజంగా పెన్షన్లు ఇస్తుంటారు. అవును, వాలంటీర్లు పోయి ఇస్తూ ఉంటారు. ఆ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించేలాగా జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, మీరు చొక్కా మడిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి, మళ్ళీ రాబోయే రోజుల్లో నన్ను గెలిపించండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు కదా. పైగా వాళ్ళ కార్యకర్తలు అని చెప్పారు. దానికి నిదర్శనంగా మళ్ళీ తాజాగా తీసుకుంటే మూకుమ్మడిగా కొన్ని జిల్లాల్లో వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించారు. సో కార్యకర్తలు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తారు. ఓకే, ప్రభుత్వంలో ఉన్నారు, వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఇక ప్రపంచం ఆగిపోతుందా? ఆగిపోదు కదా. పింఛన్లకు సంబంధించి మరి వార్డు సచివాలయ ఉద్యోగులు ఉంటారు కదా, అది పెట్టారు కదా. 2.5 లక్షల మందిని అపాయింట్ చేసావు కదా, వాళ్ళని వార్డు సచివాలయ పరిపాలన తీసుకొచ్చాను, ప్రజల వద్దకే పాలన అని చెప్పి తీసుకొచ్చావు కదా. తీసుకొచ్చినప్పుడు వార్డు సచివాలయంలో ఉండే సిబ్బందిని పంపించి లేదా కార్యదర్శులను పంపించి పింఛన్లను ఇంటి దగ్గర అందించచ్చు కదా. అందించకుండా చూసావా, వాలంటీర్లకు సంబంధించి కంప్లైంట్ చేశారు, ఈ వాలంటీర్లు లేకుండా చేశారు. దీంతో ముతక రాలేకపోతున్నారు, బెడ్ పైన ఉన్నోళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా ఎండకి చచ్చిపోతున్నారని చెప్పి ఈ చచ్చిపోయిన వాళ్ళని 2 ముగ్గురిని చూపించి దాన్ని ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా జరిగింది ఏంది, పింఛన్లకు సంబంధించినటువంటి అమౌంట్ని దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేసుకున్నారు. దాంతో ఖజానా ఖాళీ అయిపోయింది. 1వ తారీఖు పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. సుమారుగా 1,200 కోట్లు ఏం కావాలి దానికి, కానీ అమౌంట్ లేవు. సో ఆర్బీఐ ప్రతి నెల ఇచ్చేటువంటి అప్పు ఉంటుంది కదా, ఆ అప్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అప్పు డబ్బులు కూడా ఎప్పటికప్పుడు ఖజానా పట్టడంతో ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి సొంత కాంట్రాక్టర్లకు మళ్ళించేస్తున్నారు. దీంతో ఖజానా ఖాళీ ఎప్పటికప్పుడు అయిపోతుంది. సో డబ్బులు లేకుండా పింఛన్లు నెలస్తారు, ఇవ్వలేరు. కానీ దీన్ని చంద్రబాబు నాయుడు వైపు మరల్చి ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడుతున్నారు. ఇప్పుడు 3వ తారీఖు, 4వ తారీఖు కూడా వచ్చింది. ఈ 4వ తారీఖు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ చెప్పింది, 6వ తారీఖు లోపల మీరు పెన్షన్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితులు అందరినీ క్యూలో ఉండమంటున్నారు. అక్కడేవో డబ్బులు లేవు, 10 మందికి ఇచ్చి వెనక్కి పంపిస్తున్నారు. ఇవన్నీ డిస్టర్బ్ చేస్తున్నారు. సో పశుపతి ఎవరు మరి? ఆయన చెప్పిన పశుపతి, అరుంధతిలో పశుపతి ఎవరు ఇప్పుడు? చంద్రబాబు నాయుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డా అనేది ఆలోచించాలి. ఏపీ ప్రజలకైతే ఎవరనేది అర్థమైపోయి ఉంటుంది ఈజీగా, పరిస్థితులను చూసి ఇంకా డైరెక్ట్గా చూస్తారు కాబట్టి. మరి పింఛన్లకు సంబంధించి ఈసీ కూడా ఆదేశించింది కాబట్టి ఫిక్స్డ్ టైం ఇచ్చింది. మరి ఆలోపు పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తారా? అసలు పెన్షన్ల విషయంలో ఫస్ట్ అసలు పెన్షన్లు పెట్టిందే ఎన్టీ రామారావు 35 రూపాయలు పెట్టారు. ఆ తర్వాత 80s తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రూపాయలు చేశారు. అంటే ఎంత పర్సెంటేజ్ పెంచారు? 35 రూపాయల నుంచి 200 చేశారు. ఆయన కొన్ని రెట్లు పెంచారు, దాదాపు 7 రెట్లు పెంచాడు. ఆ 200 రూపాయలు నడుస్తూ వచ్చింది. ఆ 200 రూపాయలు నడుస్తూ వచ్చిందని 2014లో సీఎం అయిన తర్వాత ఒకేసారి ఆ 200 2,000 రూపాయలు చేశాడు. 200 రూపాయలు అంటే 10 టైమ్స్ పెంచాడు. ఆ 2,000 రూపాయలని ఆయన ఇస్తున్నాడు. ప్లస్ 2019లో ఏం చెప్పాడు? నన్ను గెలిపించిన 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. సరే, ఆయన ఓడిచ్చారు. అదే గెలిపించినట్టయితే 2019 నుంచి 3,000 రూపాయలు వచ్చాయి వీళ్ళందరికీ. కానీ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇవ్వలేదుగా, లాస్ట్ విడతల వారీగా అని చెప్పి. అది కూడా టైం బౌండ్ ఆయన ఎప్పుడూ రాజశేఖర రెడ్డి వర్ధంతి అప్పుడు ఇస్తామన్నాడు. ఆయన ప్రతి వర్ధంతికి ఇస్తానన్నాడు. ఆయన వర్ధంతి అయిపోయిన తర్వాత 5 నెలలకు 6 నెలలకు 3,000 ఇచ్చాడు. ఈ జనవరి నుంచే కదా ఇస్తుంది 3,000. సో ఇన్ని లొసుగులు ఉన్నాయి ఈ పెన్షన్ విషయంలో. అయినప్పటికీ అదేదో ఈయన సొంత క్రియేషన్ లాగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ
అసలు పశుపతి ఇలాగే వ్యవహరిస్తుంది ఎవరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, పింఛన్లకు సంబంధించి అయితే ఆదేశాలు వచ్చాయి, పలానా ఫిక్స్డ్ డేట్కి ఇవ్వాలి ఆ లోపని. మరి ఆ రకంగా ఏపీ ప్రభుత్వం చేస్తుందా, చర్యలు తీసుకుంటారా అని చెప్పి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.